కానీ పీపీపీ విధానం ఏంది అనేది పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా తెలుసుకుని దాని మీద ఒక అడుగు వేశారు అనే ఫీలింగ్ కలిగింది. ఆ కాలేజీ కూడా పూర్తయింది కాబట్టి పిఠాపురంది, అది కూడా త్వరలోనే బయటికి రాబోతుంది. ఇంకోటి ఏంటంటే ఒక రాయి అనేది పడింది పిఠాపురానికి, ఓకేనా, ఒక కంటికి కనపడని రాయి పిఠాపురానికి పడింది. చాలా అది మనం ఇప్పుడు చెప్పకూడదు, చాలామంది ఆశ్చర్యపోయే సీను పిఠాపురానికి జరగబోతుంది పవన్ కళ్యాణ్ గారి వల్ల అనే విషయం నాకు రీసెంట్గా తెలిసిందన్న. చూద్దాం, ఇంకా 2-3 రోజుల్లో ఆ విషయం కూడా బయటకు వచ్చినాక విషయం అనేది చూద్దాం. పీపీపీ విధానం అంటే ఏందనుకుంటున్నావునా? మా వైఎస్ పార్టీ తరఫున ఏందనుకుంటున్నా? పీపీపీ విధానం అంటే ప్రైవేటీకరణ చేసేయటం, అంటే ప్రభుత్వ వైద్యం అందదు, ఓకేనా, ఎవరో పాపం లేనివాళ్ళు ఎవరు చదువుకోవడానికి లేదు మెడికల్ సీట్లు అని అనుకుంటున్నారు. లేనివాడు ఎవడన్నా? లేనివాడు ఎవడు? వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, లేనివాడు ఎవడు అనేది తెలియక జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన వాళ్ళ నాన్నగారు ప్రవేశపెట్టారు ఆరోగ్యశ్రీ, దాని పరువు తీయటానికి 1,00,00,000 సంతకాలని ఒకటి పెట్టుకుని గవర్నర్ని కలిసి ఒక ఫీలింగ్ అనేది ఈయన మీద పోతుందన్న. ఆయనకి ఎట్లా పుట్టాడు నాయన అన్న ఫీలింగ్ కలుగుతుంది. రాజకీయ నాయకుడిగా ఇంకా ఎదగాలి. పీపీపీ విధానం అనేది ఒకప్పుడు ఏది చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినా అది ఆపకుండా దాన్ని కంటిన్యూ చేసి హైదరాబాద్కి ఒక రాయి వేసింది ఎవరంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అని గర్వంగా చెప్పుకోవచ్చు, ఓకేనా. అట్లాంటి పీపీపీ విధానానికే నువ్వు అడ్డుపడి 1,00,00,000 సంతకాలని, మరి నీ 1,00,00,000 సంతకాలు ఎవరు పెట్టారో, తెలిసిన వాళ్ళు పెట్టారో తెలియని వాళ్ళు పెట్టారో అనేది అర్థం కాల. ఏమైతే ఏమి నువ్వు గవర్నర్ గారికి ఇచ్చినా కానీ ప్రయోజనం అనేది కనపడలా, దానికి ఒక ముద్ర అనేది పడిపోయింది, సాగుతుంది హ్యాపీగా, పనులు మొదలుపెట్టారు. అదేంది క్రియా తీసుకుందని చెప్పేసి మళ్ళీ బాబాయ్ అన్నారు. క్రియా తీసుకోలే, ఎవరూ తీసుకోలే, నీ కాంట్రాక్టర్లే కంటిన్యూ అవుతున్నారు. వాళ్ళు ఎవరైనా నోటి దొలాళ్ళు ఉంటారు చూసావా, వాళ్ళకి తప్పించుతారు తప్ప మిగతా వాళ్ళందరూ కంటిన్యూ చేస్తున్నారు, పనులు అనేవి మొదలుపెట్టారు. అదొక్కటే హ్యాపీనెస్. ఏమి చేయలేరన్న, ధర్నాలు అయ్యే చేయడానికి ఇప్పుడు పోలీసులు ఏమి ఏ పార్టీకి సొత్తుగా లేరు, ఓకేనా. అన్యాయం అటు టీడీపీ వాళ్ళు మాట్లాడినా, ఇటు వైసీపీ వాళ్ళు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా అరే బాబు మేము ఉన్నాం జరభద్రం అనే భయం ఏపీలో పోలీసులు అంటే భయం అనేది మొదలయ్యింది. ఉదాహరణ ఏంటంటే హెల్మెట్ లేకుండా విజయవాడలో తిరిగేవాళ్ళు కాదు, ఓకేనా. ఇప్పుడు ఒక్కడు కూడా కాదు, ప్రతి ఒక్కడు హెల్మెట్ పెట్టుకుని విజయవాడలో తిరుగుతున్నారంటే నీకు నిదర్శనం అది. ఇంకెవరు మాట్లాడతలేదు కదనా, మీ రాజకీయ నాయకులు మాట్లాడినట్టు బూతులు తిట్టినట్టు కొడాలి నాని గారి దగ్గర నుంచి ఎవరు బూతులు తిడతలేదుగా. ఫ్యామిలీ జోలికి ఎవరైనా వెళ్తున్నారా? ఏ రాజకీయ నాయకుడైనా వెళ్తున్నాడా? కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకుడు ఎవడైనా తిడుతున్నాడా? ఓ సోషల్ మీడియా ఒకటి తిడుతున్నాడా? ఎవరైనా తిడుతున్నారా? కూటమి ప్రభుత్వం తరఫున సపోర్ట్ పలికారు కదా సోషల్ మీడియాలో చాలామంది, ఎవరైనా తిడుతున్నారా? నీ ఫ్యామిలీ విషయం ఎత్తుతున్నారా? ఇప్పుడు మీ అన్నా చెల్లెల్లో ఉంది, దాని గురించి ఏమైనా మాట్లాడుతున్నారా? ఎవరేం మాట్లాడతా, మీ చెల్లె నిన్ను తిడుతుంది బయటకు వచ్చి. అన్న మిడిల్ క్లాస్ వాడికి, చదువుకున్న వాడికి, మధ్యలో ఉన్నవాడికి అర్థమైంది. ఆంధ్రాలో ఉన్న జిల్లాల్లో 13 జిల్లాల నుంచి దగ్గరగా 15 లక్షల మంది మెడికల్ కాలేజీలకి ఇటు తెలంగాణ, అటు మహారాష్ట్ర, ముంబై, ఇటు తమిళనాడు ఇంకా పోతున్నారు. అది అరికడితే 15 లక్షల మంది ఉపయోగించే ఆదాయం అనేది ఆంధ్రాకి వచ్చేది అన్న ఒక్క ఫీలింగ్తోనే రిజర్వేషన్ మీద వచ్చినోడికి అక్కడ సీట్ ఉంటుంది, ఓకేనా. మన ఎన్టీఆర్ కార్డు ఉంది, మీ ఆరోగ్యశ్రీ కార్డుని ఎన్టీఆర్ కార్డుగా ఉంచుకున్నారు. ఎంత పెద్ద వైద్యం అయినా, 20 లక్షల వైద్యం అయినా కానీ ఆ ఆరోగ్య కార్డు మీద నువ్వు తగిన వాడివి, నువ్వు మిడిల్ క్లాస్ వాడివి అయితే వైద్యం జరుగుతుంది. కాబట్టి భయపడాల్సిన విధానం లేదు. పీపీపీ విధానం అంటే పూర్తిగా ప్రైవేటీకరణ కాదు, ప్రైవేటీన్ ద్వారా ఉపయోగించుకుని వాళ్ళ ఆదాయం వచ్చిన తర్వాత గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసే పీపీపీ విధానం అనేది. అది ప్రవేశపెట్టింది చంద్రబాబు నాయుడు గారు అయినా కానీ అది కంటిన్యూ చేసి గుడ్ నేమ్ తెచ్చుకుంది మీ నాన్నగారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, డాక్టర్ అని గర్వంగా చెబుతున్నావు అంటే నువ్వు అర్థం చేసుకోవాలి. దాని గురించి గోల చేసి అసెంబ్లీకి రాకుండా విలువ తీసుకోవద్దు. నీ పార్టీకి ఒక పేరు ఉంది, ఒక నాయకుడిని తయారు చేయి. ఆ బూతులు ఉన్న మంత్రుల్ని, బూతులు ఉన్న నాయకుల్ని తీసేసి మంచిగా మాట్లాడే వాళ్ళని జిల్లాకు ఒకరిని తయారు చేసి నువ్వు బయటికి రేపు ఎలక్షన్లో పోటీ చేస్తే ఏదో రప్పా అంటున్నావు ఈ మధ్యకాలంలో, దానికి ఒక ప్రయోజనం ఉంటుంది. నువ్వు అన్నందుకు బాధపడదలా, కొద్దిగా అది రివర్స్ అవుతుంది వాతావరణం. ఏంటంటే నువ్వు అన్న డైలాగ్ ప్రతి ఒక్కరు ఉపయోగించుకుంటున్నాడు వేరు వాటికి, దానివల్ల పోలీసులు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి రప్ప అంటే పోలీసులు పప్ప అనేటట్టు చేస్తున్నారు. జాగ్రత్త, మళ్ళీ రప్ప అనే డైలాగ్ వద్దు, వాడద్దు. అది ఏంటంటే సెంటిమెంట్గా కలిసి రాలా నీకు. రేపు 29 కూడా అది కలిసి రాదు. గట్టిగా పోరాడి మంచి నాయకుడిని నిలబెట్టు నియోజకవర్గంలో.